హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ నందు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి గైడెన్స్, నా యొక్క ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేసుకుంటాను. ముందుగా ఈరోజు మనం త్వరలో జరగబోయే ఏపీపీఎస్సీ కండక్ట్ చేస్తున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఎలా స్ట్రాటజీస్ అనేది డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరందరూ ఈపాటికే ఈ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఈ వీడియోలో మనం లాస్ట్ 5 డేస్లో ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, నా యొక్క టిప్స్ మీ అందరి కోసం ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ 5 డేస్ మనం ఏం చేయాలనేది ఈ వీడియోలో ఉంటుంది. నెక్స్ట్ సండేకి మన ఎగ్జామ్ ఉంది కాబట్టి ఆల్రెడీ చాలామంది బాగా ప్రిపేర్ అయ్యి ఉంటారు. హాల్ టికెట్ కూడా చాలా డౌన్లోడ్ చేసుకుని ఉంటారు. చేసుకున్న వాళ్ళు ఎవరంటే ముందుగా హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉందో మనకు తెలుస్తుంది కాబట్టి నెక్స్ట్ 5 డేస్ ప్రిపేర్ అయిన అందరికీ చాలా క్రూషియల్ టైం. చాలామంది నర్వస్ పడకుండా జాగ్రత్తగా స్టడీ మీద ఫోకస్ చేయండి. ముఖ్యంగా నెక్స్ట్ 5 డేస్లో మనం ఏం చేయాలంటే రివిజన్ చాలా ముఖ్యమండి. దయచేసి కొత్తవి చదవద్దు. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో సిలబస్ చాలా ఎక్కువ. ఎంత చదివినా ఇంకా ఎక్కువగానే ఉంటుంది. సో అందువల్ల మనం ఎంత ఎక్కువగా ఉన్నది చదవకుండా చదివింది గుర్తుండడం చాలా ముఖ్యం. అందుకే చదివింది పదే పదే రివిజన్ చేయండి. ఎగ్జామ్స్లో బాగా ఉపయోగపడుతుంది. ఎంత బాగా రివిజన్ చేస్తే అంత బాగా మనం ఎగ్జామ్స్లో అయితే మనకు ఎగ్జామ్ బాగా రాయడానికి ఉపయోగపడుతుంది. కరెక్ట్ ఆన్సర్స్ని మనం ఫోకస్ చేయడం అనేది రివిజన్తో మాత్రమే సాధ్యం. సో ప్రతి ఒక్కరు ఈ 5 రోజులు మాత్రం కొత్తవి చదవకుండా ఓన్లీ రివిజన్ మీద మాత్రం ఫోకస్ అండి. దాని తర్వాత చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఎక్కువ మార్క్స్ వచ్చేది కరెంట్ అఫైర్స్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. కుదిరితే లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ చదవండి. అలానే ఇంకా టైం ఉంటే లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ కూడా ఒక బ్రాడ్గా ఒకసారి చూసుకోండి. బాగా లాస్ట్ 3 మంత్స్ యొక్క కరెంట్ అఫైర్స్ అయితే బాగా ఫోకస్ చేయండి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేది ఆస్కారం ఉంది కాబట్టి గమనించి కంపల్సరీగా లాస్ట్ 3 మంత్స్ కరెంట్ అఫైర్స్ మీద బాగా ఫోకస్ చేయండి. చాలా ఎగ్జామ్స్కి లాస్ట్ 3 మంత్స్ నుంచి కరెంట్ అఫైర్స్ అడుగుతున్నాడు ఏపీపీఎస్సీలో. అలానే ఈ 5 డేస్ కంపల్సరీగా రోజు ఒక టెస్ట్ అయితే రాయండి. ఎందుకంటే ఎన్ని టెస్టులు రాస్తే అంత ఉపయోగం ఉంటుంది. మీరు ఏం చదివారు, ఎందులో తక్కువ వస్తున్నాయి అనేది మనకి బాగా ఈ యొక్క రివిజన్ టెస్ట్లో మాత్రం ఉపయోగపడుతుంది. అలానే నెగిటివ్ మార్కింగ్ ఎలాగ పోతున్నాయి అనేది కూడా మన ఈ యొక్క రివిజన్ టెస్ట్లో మనం అయితే తెలుస్తుంది. గమనించి కంపల్సరీగా టెస్టులు అయితే ప్రతి ఒక్కరు రాయండి. గ్రాండ్ టెస్టులు సాధ్యమైనంత వరకు రోజుకు 1 రాయండి, కుదిరితే 2 కూడా రాయండి. బాగా ఈ యొక్క టెస్టుల మీద అయితే ఫోకస్ చేయండి. అలాగే రివిజన్తో పాటు సిలబస్ కాపీని ఒక్కసారి మళ్ళీ 2 to 3 టైమ్స్ ఒకసారి మీరు సిలబస్ కాపీని ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే సిలబస్ మీరు ఏం కవర్ అయింది, ఏ టాపిక్స్ మీరు చదివారో మీకు ఒక ఐడియా వస్తుంది. ఇందులో మీరు గట్టిగా ఫోకస్ చేయాలో కూడా మీకు ఈ వారం వీక్లో మనకు తెలుస్తుంది. గమనించి కంపల్సరీగా మీరు రివిజన్ మీద ఫోకస్ చేయండి. అలాగే ప్రీవియస్ ఇయర్ పేపర్ 2019 ఒకసారి చూడండి. అందులో ఎగ్జామ్స్ ప్యాటర్న్ ఎలాగ ఉంటుంది, అలాగే ఎందు నుంచి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు అనేది మీకైతే తెలుస్తుంది. నా యొక్క ఎక్స్పీరియన్స్ ప్రకారం ఫారెస్ట్ ఎగ్జామ్ సంబంధించి మ్యాథ్స్ బాగా చేసిన వాళ్ళకి బాగా అడ్వాంటేజ్ ఉంటుంది. మ్యాథ్స్ నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఎక్కువ రిలేటివ్గా ఉంటుంది. కావున ఎక్కువ మ్యాథ్స్ ఫోకస్ చేసిన వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. మ్యాథ్స్లో నాకు తెలిసినంత వరకు ఈ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో కూడా చూశాను. మెన్సురేషన్ నుంచి ఎక్కువైతే టాపిక్స్ అయితే అడగడం జరుగుతుంది. మినిమం 3 నుంచి 5 క్వశ్చన్స్ అయితే ఈ యొక్క మెన్సురేషన్ టాపిక్ నుంచి ఉంటుంది. మెన్సురేషన్ అంటే ఏమి లేదు, కోను, సిలిండరు, స్పియరు, హెమిస్పియరు, సర్కిల్, క్యూబు, ట్రయాంగిల్, స్క్వేర్, రెక్టాంగిల్ ఉంటుంది కదా. ఆ రెక్టాంగిల్ నుంచి ఏరియా కట్టడం, వాల్యూమ్ కట్టడం, పెరిమీటర్ కట్టడం అనేది కంపల్సరీగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉంటుంది. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ కూడా బాగా ఈ యొక్క రిలేటెడ్గా ఉంటుంది. కావున కంపల్సరీగా నాకు తెలిసినంత వరకు 3 to 5 క్వశ్చన్స్ అయితే ఈ యొక్క మెన్సురేషన్ టాపిక్స్ అయితే కంపల్సరీగా ఇవ్వడం జరుగుతుంది. ఆ మెన్సురేషన్లో ఫార్ములాస్ ఎక్కువ ఉంటాయి. ఆ ఫార్ములాస్ ఒక్కసారి మీరు ఈజీగా గుర్తుపట్టే విధంగా ఒకసారి ఈ 5 డేస్లో అయితే రివిజన్ చేయండి, బాగా ఉపయోగపడుతుంది. అలాగే నేను చాలా ఎగ్జామ్స్ రాసిన స్టాటిస్టిక్స్ సిలబస్ అనేది మ్యాథ్స్లో ఉంటే కంపల్సరీగా అందరి నుంచి క్వశ్చన్స్ అయితే 2 నుంచి 3 అడుగుతున్నాడు. లాస్ట్ ఇయర్ ఈ స్టాటిస్టిక్స్ నుంచి 3 క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. ఈసారి కూడా కంపల్సరీగా స్టాటిస్టిక్స్ నుంచి ప్రిలిమ్స్లో 2 నుంచి 3 క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా వస్తాయి. అందులో డేటా అనాలిసిస్, అలాగే స్టాటిస్టికల్ డేటా, అలాగే చార్ట్స్ ఉంటాయి. వాటి మీద కంపల్సరీగా ఫోకస్ చేయండి. మోడ్, మీడియం నుంచి కంపల్సరీగా అడిగే క్వశ్చన్స్ అయితే స్టాటిస్టిక్స్ అయితే ఉంటాయి. అలానే ఫారెస్ట్ సంబంధించింది కాబట్టి కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ థీమ్స్, డేట్స్ నుంచి అయితే కంపల్సరీగా 1 క్వశ్చన్ నుంచి 2 క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి. నేలలు, అడవులు, అలాగే ఫారెస్ట్కి సంబంధించిన థీమ్స్, డేట్స్, అలాగే వాటి మీద కూడా ఒకసారి ఫోకస్ చేయండి. రివిజన్లో దీన్ని అయితే బాగా కవర్ చేయండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో కూడా అవి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే సైన్స్ నుంచి బొటానికల్ నేమ్స్ సపరేట్గా సిలబస్లో ఇచ్చాడు. కంపల్సరీగా బొటానికల్ నేమ్ నుంచి 1 నుంచి 2 క్వశ్చన్స్ అయితే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే బొటానికల్ నేమ్ రిలేటెడ్ టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాబట్టి కంపల్సరీగా అందు నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చే ఆస్కారం ఉంది. అలానే ఇది కాంపిటేటివ్ అంటే చాలా వ్యాస్ట్ సిలబస్ కాబట్టి ఎక్కడి నుంచి ఇస్తారనే తెలియదు. వీటి మీద ఫోకస్ అయితే కంపల్సరీగా ఉంటుందని నేను చాలా ఎగ్జామ్స్ రాసిన వాటి ప్రకారం అయితే నేనైతే చెప్తున్నాను. అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సిలబస్ అనేది చాలా
విస్తీర్ణం. సో ఏ సిలబస్ నుంచి ఎక్కడి నుంచి ఇస్తారో తెలుసు. సో సిలబస్ మొత్తం కవర్ అయ్యేలా ఒక్కసారి అయితే రివిజన్ చేయండి ఫ్రెండ్స్. అదైతే మీకు చాలా ఉపయోగపడుతుంది. లాస్ట్ 5 డేస్లో కొత్తదైతే ఇప్పుడైతే చదవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే లాస్ట్ 5 డేసే ఉంది కాబట్టి ఇప్పుడు ఎంత చదివినా ఉపయోగం లేదు. రివిజన్ చేయండి, ఎగ్జామ్స్ రాయండి. అలాగే చదివిందే ఒక 10 సార్లు అయినా చదవండి. మ్యాక్సిమం మ్యాథ్స్కి ఎక్కువ ఉండదు కదా, మ్యాథ్స్ కానీ ఫార్ములాస్ మీద కానీ బాగా ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి కానీ మీరు వీటి మీద అయితే కంపల్సరీగా ఫోకస్ చేయండి. దాంతోపాటు మీరైతే దేని మీద అయితే ఇస్తారనుకుంటున్నారో వాటి మీద అయితే కంపల్సరీగా ఫోకస్ చేయండి. టెస్టులు రాస్తూ మైండ్ రిలాక్సింగ్గా ఉంటూ ప్రతి కవర్ చేసుకోండి. కంపల్సరీగా మీరైతే ప్రిలిమినరీ ఎగ్జామే కాబట్టి ఈజీగా క్వాలిఫై అవుతారు ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వీడియోలో ఎగ్జామ్ ముందు రోజు నేను ఒక వీడియో పెడతాను. దాని ప్రకారం నెగిటివ్ మార్కింగ్ ఎలా దాని నుంచి బయటికి రావాలి, ఎలా ఫోకస్ చేయాలి, ఎగ్జామ్ హాల్లో ఏ విధంగా ఉండాలి, అదే నేనైతే చిన్న చిన్న టిప్స్ ఇస్తాను. ఫ్యూచర్లో కూడా కాంపిటేటివ్కి సంబంధించి టిప్స్ ఇస్తాను. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, వాకింగ్ టెస్ట్ ఎలా ఉంటుంది, వాటి మీద కూడా నేనైతే ఫోకస్ చేసి మీ అందరికీ కూడా మంచి మంచి టిప్స్ సజెషన్స్ అయితే ఇస్తాను. కంపల్సరీగా ఈ టిప్స్ లాంటివి ఫాలో అయితే మీరైతే కాంపిటేటివ్లో మినిమం ప్రిలిమ్స్ అయినా కానీ ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. నా యొక్క ఎక్స్పీరియన్స్తో మీ అందరికీ ఈ యొక్క ఎనాలిసిస్ అనేది బాగా ఉపయోగపడిందని అనుకుంటున్నాను. అలాగే మీకు ఇది యొక్క ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీగా కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. నేను ఆ డౌట్కి సంబంధించి నేనైతే మీకు కంపల్సరీగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీ కాంపిటేటివ్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఫారెస్ట్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కాంపిటేటివ్కి సంబంధించి ఫ్యూచర్లో ఇంకా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి ఏ విధంగా ప్రిపేర్ అయితే కాంపిటేటివ్గా సక్సెస్ అవ్వచ్చు, అలాగే చాలామంది సక్సెస్ జర్నీస్ అవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా ఇందులో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే ఈ యొక్క ఎనాలిసిస్ నచ్చితే ప్రతి ఒక్కరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ గైస్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. బాగా ఎగ్జామ్ రాసి బాగా సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్కరిని అయితే కోరుకోండి. లాస్ట్ 5 డేస్ బాగా క్రూషియల్ కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ గైస్.